లాస్ట్ టైం డీకోడ్ చేసావు మంచి సాంగ్స్. సో ఇప్పుడు ఏమైనా ఇంకా మంచి ఫ్యూ సాంగ్స్ బాగా అబ్జర్వ్ చేయలేని పీపుల్ అబ్జర్వ్ చేయలేదు ఈ ఐ సాంగ్స్లో. టాక్ యా అంటే దేర్ ఆర్ ఫ్యూ గో టు సాంగ్స్ ఫర్ మీ. నేను ఎప్పుడన్నా కొంచెం ఐ నీడ్ దిస్ పుష్ అన్నప్పుడల్లా నేను కొన్ని పాటలు వింటాను. అందులో వన్ ఆఫ్ ద సాంగ్స్ ఏంటి అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని ఒక సినిమా వచ్చింది, ఐడియా ఉంది కదా. అందులో ఒక సాంగ్ వస్తుంది, ఇన్నాళ్ళు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇక అవునవును. పైన నేల తాకి నేర్చుకోవే కొత్త నడక. అందులో ఆ సినిమా ఎస్టాబ్లిష్ చేసే స్టార్టింగ్లోనే అఖిల్కి షూ ఇంకెవరో సెలెక్ట్ చేస్తారు, ఫార్మల్ అవును షూస్. అవును. అవి చాలా కంఫర్టబుల్గా ఉండవు, నడిచేటప్పుడు ఇబ్బంది పడతాడు, ఇలా ఇలా సర్దుకుంటూ ఉంటాడు వాటిని, అనుకుంటూనే నడుస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఇంట్రోస్పెక్షన్ జరిగి తనను తాను క్వశ్చన్ చేసుకొని అసలు నాకు కావాల్సింది ఏంటి అని అనుకున్నప్పుడు అలా షూస్ తీసి ఇలా ఇసిరేస్తాడు మచ్చ. ఇసిరేసి ఉత్తి కాదాలతో వెళ్తూ ఉంటాడు అలాగా. అక్కడ ఇన్నాళ్ళు గాలిలోనే అది బీట్ అవును అది అవును. స్టార్ట్ అయింది అంటే మంచి హై ఇస్తుంది సాంగ్ అది. యు నో యువర్ సెల్ఫ్ లైక్ దిస్. యా యా నీ యా. నీ నీకేం కావాలో నువ్వు వెతుక్కో అన్న విజువల్ కనిపించిద్ది. ఆ విజువల్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాయడం ఒక ఎత్తు, ఆ దానికి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విజువల్. అమ్మాయి స్టార్టింగ్లో నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటని అడిగిద్ది, అవును మనోడేవో అవును. ఒకటి రెండు ఐటమ్స్ చెప్పి వదిలేస్తాడు. అవును. నీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటి, టాప్ 10 చెప్పు అని అంటది. మనోడి దగ్గర ఉండవు. కానీ లాస్ట్లో ఆ పార్ట్లో ఆ అద్దం విండో పైన ఫేవరెట్ ఫిల్మ్స్, ఫేవరెట్ ప్లేసెస్, ఫేవరెట్ బుక్స్, ఫేవరెట్ ఫుడ్ అన్నీ రాసుంటాయి. అందులో అవునా? అన్నీ రాసుంటాయి. అంటే అది నా అలాంటి వాళ్ళంటే నేను చెక్ చేసుకుంటాను నా ఫేవరెట్ ఫిల్మ్స్ ఏమైనా రాశాడా అని. అందులో లవాజ్కల్ ఉంటుంది, అందులో తమాషా ఉంటుంది, ఇంతియాజ్ ఓకే. అలీ సినిమాలు ఉంటాయి, అందులో ఆరెంజ్ ఉంటుంది, అందులో ఏమాయ చేసావే ఉంటుంది, బ్యూటిఫుల్ బ్లూ వ్యాలంటైన్ ఉంటుంది, ఓ ఓకే. నైస్ నైస్ ఫిల్మ్స్ ఉంటాయి అందులో. నా ఫేవరెట్ ఫిల్మ్స్ మచ్చా అవన్నీ. అదే కదా. తమాషా, సో నేను ఇలా లవాజ్కర్. మనసులో యా. ఎవరో రాసినోళ్ళు, ఏడీస్ ఎవరో రాసుంటారు, లేకపోతే సినిమా సెట్లో ఎవరు, మేబీ ఇట్ కుడ్ బి అవును అఖిల్ అవును ఆల్సో. అవును. మనందరం ఒకలాగే, మనందరం ఫేవరెట్ ఫిల్మ్స్ ఒకటే అనుకుంటాను. యా. సో ఫేవరెట్ ఫుడ్స్ రాస్తాడు, మన ఫేవరెట్ ప్లేసెస్ రాస్తాడు, ట్రావెల్ చేస్తాడు, జిమ్ చేస్తాడు, డైట్ ఫాలో అవుతాడు. అంటే అమ్మాయి చాలా ఇండైరెక్ట్గా చెప్తా ఉంటుంది, అన్నీ డైరెక్ట్గా తర్వాత అర్థమవుతాయి. ఎందులో ఆ పాటలో ఒక మాట కూడా ఉంటుంది ఏంటంటే, ఆహ్, శిల లాంటి నిన్ను ఇలా శిల్పంగా మలిచింది ఆ నవ్వులో చురకలే. చురక అంటే ఏంటి మచ్చా? చురక చిన్న అంటే చిన్న ఇట్లా నొప్పి లాంటిది, నొప్పి లాంటి. సన్నటి అవును నొప్పి అవును. లాంటి ఒక చురకేసాం అని అంటారు. ఆ అమ్మాయి నవ్వులో చురకుంది, ఆ చురక నిన్ను తగిలి రాయిని శిల్పాన్ని చేసింది. ట్రూ. మిస్సింగ్. అంటే 3 గంటల సినిమాలో ఉన్న విషయాన్ని 3 లైన్‌లలో కుదించి సు సూ సుత్తి లేకుండా సూటిగా చెప్పగలిగారు. అవును. విజువల్ పడిద్ది. కరెక్ట్‌గా ఒక స్టాచ్యూ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. మచ్చా టూ డీప్ మచ్చా అది.